హై ఇయర్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టర్ డాట్ ఇన్. సో ప్రధాన దినపత్రికలు అలాగే వెబ్సైట్స్లో వచ్చిన టాప్ బిజినెస్ హెడ్లైన్స్ గురించి చూద్దాం. అమెరికన్ మార్కెట్స్లో నేను చాలా స్ట్రాంగ్ బయింగ్ మొమెంటం కనిపించింది. డౌజోన్స్ మళ్ళీ 1.5% దాకా లాభపడింది అండ్ నాస్డాక్ 0.66%, అలాగే S&P 500 కూడా 1.05% మేర లాభాలతో నిన్న ముగియడం చూస్తున్నాము. చాలా స్ట్రాంగ్ బయింగ్ యాక్టివిటీ, ఎందుకంటే ఈ వైరస్ ట్రీట్మెంట్కి సంబంధించిన హోప్ మళ్ళీ కాస్త పెరిగింది అన్నది ఒక ప్రధానమైన వార్త. అలాగే గిలీడ్స్ నిన్న ఒక రిపోర్ట్ ఇచ్చింది, అంటే వాళ్ళు ఒక ప్రకటన చేయడం చూసాం. కరోనా ట్రీట్మెంట్కి సంబంధించిన రెమిడిసివిర్ డ్రగ్ వాళ్ళు ఏదైతే ఉపయోగిస్తున్నారో దానివల్ల క్లినికల్ రికవరీ 62% పెరిగింది, చనిపోయే వాళ్ళ సంఖ్య తగ్గుతోంది ఈ మందు వినియోగించడం వల్ల అన్నది గిలీడ్స్ ఒక ప్రకటనలో తెలియజేసింది. దీనివల్ల వైరస్ సంబంధించిన వ్యాక్సిన్ త్వరగా రావచ్చు అన్న ఒక హోప్ ర్యాలీ మళ్ళీ మార్కెట్స్లో ఉంది. అందువల్ల నిన్న యూఎస్ మార్కెట్స్లో గెయిన్ చూస్తున్నాం. సో ఇదేనా మెయిన్ రీజన్ అంటే దాన్ని చెప్పలేం, కానీ బట్ ఏదో ఒక రీజన్ అట్రిబ్యూట్ చేయాలి కాబట్టి మార్కెట్స్ దీనికి అట్రిబ్యూట్ చేసి పెరుగుతున్నాయి. అందులో వేరే ఎలాంటి ఇది కూడా లేదు. అండ్ ఇంకొకటి మనకి నాస్డాక్ రికార్డ్ హైస్ దిశగా దూసుకుపోతుంది. మరొక కొత్త రికార్డ్ని నిన్న సృష్టించడం చూస్తున్నాము. నెట్ఫ్లిక్స్ నేను 8% దాకా పెరిగింది. నెట్ఫ్లిక్స్ ఫ్యాంగ్ స్టాక్స్ అంటాం కదా, ఆ ఫ్యాంగ్ స్టాక్స్లో నెట్ఫ్లిక్స్ నేను 8% దాకా జంప్ చూసాం. ఎందుకంటే గోల్డ్మాన్ సాక్స్ చెప్పింది ఇక్కడ నుంచి ఒక రాబోయే 12 నెలల కాలంలో మరొక 30% దాకా ర్యాలీ నెట్ఫ్లిక్స్లో చూడొచ్చు అని ఒక రిపోర్ట్ ఇచ్చిన తర్వాత నెట్ఫ్లిక్స్లో 8% దాకా జంప్ చూసాం. అలాగే అమెజాన్ కూడా నిన్న ఆల్ టైమ్ హైని టచ్ చేసింది. ఎందుకంటే సిటీ బ్రోకింగ్ సంస్థ, అంటే సిటీ రీసెర్చ్ ఏజెన్సీ అయితే ఉందో అది టార్గెట్ని పెంచింది దాదాపు $3,550 స్థాయికి. సో ఇవన్నీ కూడా మనకి ఫ్యాంగ్ స్టాక్స్ బాగా పెరుగుతున్నాయి, ఎవరు ఊహించిన విధంగా. ఫేస్బుక్, అమెజాన్, నెట్ఫ్లిక్స్, గూగుల్ లాంటి స్టాక్స్ అన్నింటిలో కూడా మంచి జంప్ మనకుంది కాబట్టి అందుకే నాస్డాక్ చాలా స్ట్రాంగ్గా ఉంది. టెక్నాలజీ కంపెనీస్ అన్నీ ఎక్కువ ఈ స్టాక్స్ ఇందులో ఉన్నాయి కాబట్టి సో ఈ స్టాక్స్లో మనకి జంప్ మనం చూస్తున్నాం. సో అందుకే యూఎస్ మార్కెట్స్లో చాలా స్ట్రాంగ్ బయింగ్ మూమెంటం అయితే కొనసాగుతుంది. దాని క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ ఖచ్చితంగా మన మార్కెట్స్ మీద కూడా ఉంటుంది, అందులో ఎలాంటి సందేహం అయితే లేదు. అందుకే యూఎస్ మార్కెట్స్ గురించి రోజు ఇంత డీటెయిల్డ్గా మనం ఉదయాన్నే మాట్లాడుకుంటున్నాం. ఎకనామిక్ టైమ్స్ చూస్తే లోకలైజ్డ్ లాక్డౌన్స్ నేషన్ వైడ్ ఇంప్లికేషన్స్. సో మోస్ట్లీ మళ్ళీ అటు బెంగాల్ అండ్ మహారాష్ట్ర ప్లేసుల్లో మనకి లాక్డౌన్స్ నిబంధనలు మళ్ళీ పెడుతున్నారు. ఈ మంత్ ఎండ్ వరకు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. వెస్ట్ బెంగాల్, అస్సాం, బీహార్, పుణే అండ్ మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాల్లో మళ్ళీ లాక్డౌన్స్ కొనసాగుతున్నాయి. సో దీనివల్ల డిస్రప్షన్స్ ఉండే అవకాశం ఉంది. దాదాపు 40 కోట్ల మంది దాకా ప్రభావితం అవ్వచ్చు ఈ లాక్డౌన్స్ కారణంగా అని చెప్పి ఒక వార్త వస్తుంది. సో మనకున్న పాపులేషన్లో ఆల్మోస్ట్ 30-40% దాకా ఇంపాక్ట్ కావచ్చు ఈ లాక్డౌన్స్తో అన్న ఒక వార్త. అలాగే ఐఐపి కాంట్రాక్షన్ రేట్స్ లోస్ ఇన్ మే. ఐఐపికి సంబంధించిన నంబర్స్ వీళ్ళు ఇక్కడ ఇవ్వడం మనం చూస్తున్నాము. నో కర్బ్స్ ఆన్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఫర్ సాఫ్ట్వేర్ యూనిట్స్ ఇన్ టెక్ పార్క్స్. సో ఐటీ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ బాడీ ఎస్టీపీఐ చెప్తోంది. సో వీలైతే అవసరాన్ని బట్టి పర్మనెంట్గా కూడా శాశ్వతంగా కూడా వాళ్ళు వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకునే వెసులుబాటుని ఐటీ కంపెనీస్కి కల్పిస్తున్నట్టు చెప్తోంది. సో ఇది ఒక రకంగా ఐటీ కంపెనీస్కి చాలా మేలు చేసే అంశంగానే చెప్పుకోవచ్చు. ఈజ్ కోవిడ్ ఎయిర్ బోర్న్. సో మనకి ద్వారా కూడా ఎయిర్ బోర్న్ కోవిడ్ వస్తుందా? అసిమ్టమాటిక్ పర్సన్స్, అంటే ఎవరికి సిమ్టమ్స్ లేని వాళ్ళు స్ప్రెడర్స్గా మారతారా అని ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీని కూడా ఇవ్వడం జరిగింది ఫస్ట్ పేజ్లో. సో అట్రాక్టివ్గా ఉంది. అండ్ ఇన్ డీటెయిల్డ్గా చూద్దాం. టేస్ట్ బీట్స్ హెల్త్ ఇన్ లాక్డౌన్ సర్వే. సో హెల్త్ కంటే టేస్ట్కి జనాలు ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇచ్చారని చెప్పి ఎకనామిక్ టైమ్స్లో ఒక సర్వే వాళ్ళు ఇవ్వడం చూస్తున్నాం. లేటెస్ట్ డేటా బై కాంటార్ అనే ఒక కంపెనీ సర్వే చేసింది. సో కన్వీనియన్స్ ఫుడ్స్ అండ్ స్నాకింగ్ మార్కెట్కి సంబంధించి దాంతో నూడిల్స్ 36% సేల్స్ బాగా పెరిగాయి ఈ లాక్డౌన్ టైంలో. బటర్ చీజ్ 40% పెరిగింది, సూప్స్ 49%, పాస్తా 250% దాకా లాభాలు గెయిన్ మనం చూసాం. అండ్ బిస్కెట్స్ ఒకటి, సాల్టీ స్నాక్స్ ఇవన్నీ కూడా 26% దాకా జంప్ వస్తే ఇమ్యూనిటీ బూస్ట్ చేసే వెల్నెస్ డ్రింక్స్, మాల్టెడ్ బెవరేజ్లో 87%, అలాగే చవనప్రాష్ తినే వాళ్ళలో 66% దాకా జంప్ మనం చూసాం. సో ఈ రిలేటెడ్ కంపెనీస్లో యాక్టివిటీ స్టాక్స్ పెరగడం, ఎఫ్ఎంసీజీ స్టాక్స్ పెరగడం అనేది దీనికి సంకేతం. అలాగే సోలార్ ఎనర్జీ విల్ ప్లే ఏ మేజర్ రోల్ ఇన్ అచీవింగ్ ఆత్మనిర్భర్ భారత్. సో సోలార్ ఎనర్జీ అనేది ఇక్కడ నుంచి ఫోకస్ ఎక్కువగా ఉండబోతోంది. మనం ఇంతకాలం ఏంటంటే చైనీస్ ప్రోడక్ట్స్ మీద ఆల్మోస్ట్ 90% ఆఫ్ ఈ సోలార్ ప్యానెల్స్కి సంబంధించింది కానీ లేదంటే సోలార్ ఎక్విప్మెంట్స్ అన్నీ కూడా మనకు చైనా మీద ఆధారపడుతూ వచ్చాం. ఇప్పుడు ఆత్మనిర్భర్ భారత్ అన్న దీన్ని గవర్నమెంట్ ఎక్కువగా వినిపిస్తుంది కాబట్టి ఈ సోలార్ రిలేటెడ్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో
వాటికి డొమెస్టిక్గా మనకి ఫోకస్ ఎక్కువగా ఉండొచ్చు. సో ఒకసారి మీరు కూడా సెర్చ్ చేయండి, మీరు కూడా రీసెర్చ్ చేయండి సోలార్ ప్యానల్స్ని కానీ లేదంటే సోలార్ ప్రోడక్ట్స్ని కానీ ఏవేవి ఇండియాలో తయారు చేస్తున్నాయని చెప్పి వాటిని లాంగ్ టర్మ్ కోసం మనం దృష్టిలో పెట్టుకోవచ్చు. సోలార్ మీద ఎక్కువగా ఇక్కడి నుంచి ప్రభుత్వం దృష్టి పెట్టే అవకాశం కూడా చాలా స్పష్టంగా ఉంది. అదాని గ్రీన్ అయితే కాదు, ఆల్రెడీ బాగా పెరిగింది. ఆ స్టాక్ కాకుండా మిగిలిన సెక్టార్స్, మిగిలిన స్టాక్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద దృష్టి పెట్టండి. అలాగే రిటైల్ యూఫోరియా, వై ఈజ్ దిస్ టైమ్ ఇట్ కుడ్ బి డిఫరెంట్. రీటైల్ ఇన్వెస్టర్స్ 2008లో మాదిరి లేరు ఇప్పుడు. ఎందుకంటే ఒకప్పుడు 2008లో ఏంటంటే ఇంత మనకి నాలెడ్జ్ లేదు, ఇంత యూసేజ్ ఆఫ్ కంప్యూటర్స్ లేవు. కంప్యూటర్స్ ఉన్నా కూడా ఇంత మార్కెట్ ఎడ్యుకేషన్ సంబంధించిన ఫోకస్ లేదు అప్పుడు. సో ఎవరో చెప్పారు, ఏదో చెప్పారన్న దీంతో మార్కెట్స్లో డబ్బులు పెట్టి పోగొట్టుకునే వాళ్ళు ఉన్నారు. కానీ ఇప్పుడు ఏంటంటే సినారియో మారింది అండ్ డిస్కౌంట్ బ్రోకరేజ్ వచ్చింది. 20 రూపాయలకే బ్రోకరేజ్ అండ్ డెలివరీ తీసుకుంటే 0 బ్రోకరేజ్ లాంటివి వచ్చాయి. అండ్ అనేక టూల్స్ వచ్చాయి మనకి. అంటే ఎస్పెషల్లీ ఒకసారి స్క్రీనర్ లాంటివి అనుకోవచ్చు, లేదంటే మనకి ట్రెండ్ లైన్ లాంటివి, ఇట్లాంటి చాలా మనకి వచ్చాయి. మార్కెట్స్ మోజో లాంటివి. ఇవన్నీ ఏంటంటే స్టాక్ మీరు క్లిక్ చేయగానే నిజంగా ఫండమెంటల్స్ ఆ కంపెనీలో ఉన్నాయా లేవా అన్న డీటెయిల్స్ అన్నీ ఎప్పటికప్పుడు ఇచ్చి ఒక ఇన్ఫార్మ్డ్ డెసిషన్ తీసుకునేందుకు ఇన్వెస్టర్స్కి వెసులుబాటు కల్పించాయి. వీటికి తోడు మార్కెట్స్లో కూడా విపరీతంగా యూట్యూబ్ ఛానల్స్ అనుకోవచ్చు, లేదంటే వివిధ ప్రోగ్రామ్స్ అనుకోవచ్చు, బిజినెస్ ఛానల్స్ అనుకోవచ్చు, ఇవన్నీ కూడా చాలా వరకు అవేర్నెస్ని కూడా ఇన్వెస్టర్స్లో కనిపించాయి. దానివల్ల 2008తో పోలిస్తే రిటైల్ ఇన్వెస్టర్ చాలా ఇన్ఫార్మ్డ్గా మారారు అన్నది ఒక ఇంట్రెస్టింగ్ యుఫోరియాని ఉంది అని చెప్పి ఒక ఎకనామిక్ టైమ్స్ కథనం చూసాం. ఇంకొక ఇంట్రెస్టింగ్ వార్త ఏంటంటే ఈసారి రిటైల్ ఇన్వెస్టర్స్ నిఫ్టీ 50 స్టాక్స్లో బాగా కొన్నారు. ఇప్పుడు మనం ఈ డేటా ఇక్కడ చూస్తే అర్థమవుతుంది. ఎఫ్ఐఏలు మనకి మార్చ్లో నిఫ్టీ స్టాక్స్ నుంచి తమ స్టేక్స్ని తగ్గించుకుంటూ వస్తున్నారు. అట్ ది సేమ్ టైం రిటైల్ ఇన్వెస్టర్స్ పార్టిసిపేషన్ నిఫ్టీ 50 స్టాక్స్లో బాగా పెరుగుతోంది. సో నిఫ్టీ 50 స్టాక్స్ మీద ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేశారు. లైక్ హెచ్డిఎఫ్సి ట్విన్స్ అనుకోవచ్చు, బజాజ్ ట్విన్స్ అండ్ రిలయన్స్ లాంటి స్టాక్స్ చాలామంది రిటైల్ ఇన్వెస్టర్స్ ల్యాప్ చేసుకున్నారు. ఐసిఐసి బ్యాంక్ లాంటివి ఇవన్నీ కూడా బాగా తీసుకోవడం వల్ల సో నిఫ్టీ 50 మీద వాళ్ళ ఫోకస్ బాగా పెరిగిందన్నది ఒక ఇంట్రెస్టింగ్ ఇది మనం దీనిలో చూస్తున్నాం. అండ్ వోడాఫోన్ ఐడియా పేస్ 2,900 crores towards mature NCDs. ఫ్రాంక్లిన్ మ్యూచువల్ ఫండ్ రిసీవ్స్ 1,253 crores. సో వోడాఫోన్ ఐడియాకి సంబంధించి ఏదైతే హ్యాస్ మేడ్ ఇంట్రెస్ట్ అండ్ మెచ్యూరిటీ పేమెంట్స్, వాళ్ళు ఏదైతే ఎన్సీడీస్ గతంలో తీసుకుని ఉన్నారో అవి మెచ్యూర్ అయితే వాటికి చెల్లించాల్సిన 2,900 కోట్ల రూపాయలని వోడాఫోన్ చెల్లించిందన్నది ఒక వార్త. సో నిన్నే మనం చూసాం. సో కరెంట్ పవర్ బిల్స్ కానీ లేదంటే మిగిలిన ఈ బిల్స్ చెల్లించలేని పరిస్థితుల్లో వోడాఫోన్ ఉంది అని చెప్పి ఒక న్యూస్ వచ్చింది. బట్ ఈరోజు 2,900 crores ఎన్సీడీస్ చెల్లించడం వల్ల సో స్టిల్ ఇంకా కంపెనీలో మనీ ఉంది అనేది ఒక పరోక్షంగా మనం తెలుసుకోవాల్సిన సంకేతం. బ్లాంకెట్ మారిటోరియం నాట్ నీడెడ్ బియాండ్ ఆగస్ట్ సేస్ ఎస్బీఐ చీఫ్. సో కొంతమంది ఇంకొక వార్త మీడియాలో వినిపిస్తున్నది, డిసెంబర్ దాకా మళ్ళీ మారిటోరియం ఏదైనా ఎక్స్టెండ్ చేస్తారా అని ఒక ఇది ఉంది. ఎందుకంటే వన్ టైం సెటిల్మెంట్స్ ఒకటి కంపెనీస్ కోరుతున్నాయి. అది కాకుండా రిటైలర్స్ కూడా, ఎందుకంటే బయట పూర్తి స్థాయిలో యాక్టివిటీ ఇంకా మొదలు కాలేదు కాబట్టి డిసెంబర్ వరకు ఏదన్నా ఎక్స్టెండ్ చేసే పరిస్థితి ఉందా, ఎందుకంటే ఇప్పటికిప్పుడు జనాలు చెల్లించే పరిస్థితిలో ఉన్నారా, ఒకవేళ ఇప్పుడు మారిటోరియం తీసేస్తే మళ్ళీ ఇబ్బంది అవుతుంది, లేదంటే డిసెంబర్ వరకు ఎక్స్టెండ్ చేస్తే కొద్దిగా గొప్ప మళ్ళీ ఎన్పిఎస్ కాకుండా బయటపడతామన్న ఒక వాదన ఉంది. కాబట్టి సో బ్లాంకెట్ మారిటోరియం అవసరం లేదు, అంటే అందరికీ మారిటోరియం విధించాల్సిన అవసరం లేదు. ఆగస్ట్ తర్వాత ఎవరికి వాళ్ళు ఇండివిజువల్గా వాళ్ళ అవసరాలు ఏమన్నా ఉంటే అప్పుడు దాని గురించి ఆలోచించవచ్చు అని చెప్పి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చీఫ్ చెప్తున్నారు. దానికి సంబంధించిన వార్తను మనం ఇక్కడ చూస్తున్నాం. అండ్ మహీంద్రా వెయిస్ రిటర్న్స్ మే ఎగ్జిట్ మెనీ ఏ బిజినెస్. సో మహీంద్రా కూడా అసెట్ లైట్ మోడల్ చేసుకోవాలని చూస్తుంది. విపరీతంగా చేసిన డైవర్స్మెంట్స్ నుంచి తగ్గించుకోవాలంటే లాస్ మేకింగ్ ఏవైతే కంపెనీస్ ఉన్నాయో వాటిని మెల్లగా వదిలించుకొని కాస్త గ్రోత్ ట్రాక్లోకి రావాలి అని చెప్పి చూస్తుంది. లాస్ మేకింగ్ మహీంద్రాకి మహీంద్రా ఎలక్ట్రిక్ ఒకటి, మహీంద్రా అగ్రి సొల్యూషన్స్, మహీంద్రా ఫస్ట్ చాయిస్ లాంటివి లాస్ మేకింగ్ ఉన్నాయి. కాకపోతే స్ట్రాటజిక్ కంపెనీస్ ఈ రోజు కాకపోతే రేపైనా వాటిలో పొటెన్షియల్ ఉంది అన్నది ఆలోచించి పెట్టిన కంపెనీ, అంటే వ్యూహాత్మక కంపెనీస్గా వీటిని చెప్పుకోవచ్చు. లార్జర్ లాస్ మేకింగ్ కంపెనీస్ లైక్ మహీంద్రా యూఎస్ఏ, మహీంద్రా ట్రాక్టర్ అసెంబ్లీ, మహీంద్రా టూ వీలర్ యూరోప్, పిన్ ఇన్ఫారినా అని ఈ కంపెనీస్లో కూడా బాగా మనకి నష్టాలు వస్తున్నాయి. వీటి నుంచి మెల్లగా బయటపడి పూర్తిగా లేకుండా వైద్యులకి కూడా ఏవైతే గెయిన్స్ అంటే లాభాలు ఇచ్చే కంపెనీస్ ఉన్నాయో వాటిలో మాత్రమే ఉండాలని చెప్పి కంపెనీ యోచిస్తుంది. దీనివల్ల రాబోయే రోజులు ఇప్పటికే నేను అనేక సందర్భాల్లో మహీంద్రా గురించి చెప్పున్నాను. 400-450 రూపీస్ నుంచి కూడా
చెప్తూనే ఉన్నారు రెగ్యులర్గా మహీంద్రా అండ్ మహీంద్రా స్టాక్ గురించి. ఎవరైతే ఇప్పటికి ఇన్వెస్ట్ చేస్తున్నారో అట్లీస్ట్ ఒక 15-20% ఈజీగా ప్రాఫిట్స్లో ఉండి ఉంటారు. స్టిల్ ఇప్పటికీ మహీంద్రా అండ్ మహీంద్రాలో మనకి పొటెన్షియల్ కనిపిస్తుంది. ఏ చిన్న డిప్స్ ఇంకా ఈ మార్కెట్ ఫాల్ ఏదైనా వస్తే డిప్స్లో మహీంద్రా అండ్ మహీంద్రా ల్యాపప్ చేసుకుంటే లాంగ్ టర్మ్ కోసం హోల్డ్ చేసుకున్నట్టయితే ఆటోమొబైల్ స్పేస్లో మంచి గ్రోత్ పొటెన్షియల్ ఉంటే మంచి రిటర్న్స్ ఇచ్చే సత్తా ఉన్న స్టాక్గా మహీంద్రా అండ్ మహీంద్రా అని చెప్పుకోవచ్చు. ఇక జొమాటో రెవెన్యూ మోర్ దాన్ డబుల్స్ టు $394 million ఇన్ FY20. Company on track to recover 60% of monthly revenue in July compared to pre-COVID-19 peak in February. సో ఫైనాన్షియల్ ఇయర్ మార్చ్తో ముగిసిన దానికి $394 million లాభాన్ని కంపెనీ రెవెన్యూని కంపెనీ ప్రకటించింది. లాస్ అయితే ఈవెన్ యాజ్ లాస్ వైడెన్ టు $293 million ఫ్రమ్ $277 million ఇన్ ద లాస్ట్ ఇయర్. అంటే ఆదాయం పెరిగింది, అట్ ది సేమ్ టైం నష్టాలు ఆ స్థాయిలో పెరగలేదు. $277 million నుంచి $293 million లాసులు పెరిగాయి, కానీ రెవెన్యూ మాత్రం $394 million పెరిగింది అని చెప్పి జొమాటో చెప్తున్న స్టోరీ ఇది. అండ్ మిగిలిన చూస్తే ఇది ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ. సో వీకెండ్ కదా, ఇంట్రెస్టింగ్ ఒక టాపిక్ చూద్దాం. స్టార్టింగ్ అట్ $5 lakh, ఏ స్విస్ మౌంటైన్ వాల్ ఫర్ స్టోరింగ్ రిచెస్. సో ఒక కొండను బాగా తొలిచి అందులో మీరు ఏదైనా విలువైన వస్తువులను పెట్టుకునేందుకు అవకాశాలని కల్పిస్తున్నాము అని చెప్పి ఒక స్విట్జర్లాండ్ చెప్తోంది. ఆల్ప్స్ పర్వతాలకు సంబంధించిన ఫుట్ హిల్స్లో ఒక పెద్ద కొండని వీళ్ళు తీసుకుని దాన్ని బాగా తొలిచి ఒక సేవ్ చేసుకునేందుకు, అంటే స్టోర్ చేసుకునేందుకు ఒక పెద్ద దీన్ని నిర్మించారు. అంటే ఒక 10 సాకర్ ఫీల్డ్స్కి సమానమైన లోపల స్పేస్ని ఒక కంపెనీ నిర్మించింది. అవసరమైతే ఇందులో ఆర్ట్ వర్క్స్, బంగారము, గోల్డ్ సర్టిఫికేట్స్, క్లాసిక్ కార్స్ లాంటివి మీరు పెట్టుకుంటే అంటే చాలా రాక్ సాలిడ్ పటిష్టత ఉంటుంది. దీని గురించి వర్రీ కావాల్సిన అవసరం లేదు, భద్రత కూడా అదే స్థాయిలో కల్పిస్తామని చెప్పి కంపెనీ చెప్తోంది. హ్యూమిడిటీ 40% దాకా ఉంటుంది, టెంపరేచర్ అప్పటికి 12 degrees ఉంటుంది అని చెప్తూ హై సెక్యూరిటీ ఇందులో ఉంటుంది. మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇందులో మీరు మీ వస్తువులు సేవ్ చేసుకోవచ్చు, అంటే భద్రపరచుకోవచ్చు అని చెప్పి $5 లక్షల స్టార్టింగ్ ప్రైస్ $5 లక్షల కంపెనీ పెట్టింది. సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి, $5 లక్షల పెట్టి అక్కడ వాళ్ళు స్టోర్ చేసుకుంటారంటే ఎంత సంపద ఉంటుంది, ఎంత సంపద ఉండాలంటే ఎంత విభిన్నంగా ఆలోచిస్తున్న కంపెనీలు అనేది ఇది ఒక చిన్న ఉదాహరణగా వీకెండ్ రోజున మనం మాట్లాడుకుందాం. సో మన బిజినెస్ స్టాండర్డ్లో నాన్ టారిఫ్ బ్యారియర్స్ లైక్లీ ఆన్ 350 items. ఇదొక న్యూస్. కమర్షియల్ అంబిషన్ సోల్ మోటివ్ ఆఫ్ మిస్త్రీ, టాటా టెల్స్ అపెక్స్ కోర్ట్. సో లాభార్జనే మిస్త్రీ ఉద్దేశం అన్నది టాటా సన్స్ కోర్టుకి విన్నవించుకున్న అంశం. ఐఐపి డేటా గురించి ఇచ్చారు. అలాగే ఎస్ బ్యాంక్ సెట్స్ ఫ్లోర్ ప్రైస్ ఆఫ్ ₹12 a share ఫర్ FPO. అండ్ US వర్సిటీస్ మే లోస్ 20,000 per student ఆన్ న్యూ వీసా రోల్. సో ఇవన్నీ కూడా వీకెండ్ బిజినెస్ స్టాండర్డ్లో ఇచ్చిన అంశాలు. నాన్ టారిఫ్ బ్యారియర్స్ని ఎక్కువగా ప్రభుత్వం ఫోకస్ చేస్తుంది. అదేంటంటే 350 items, లైక్ అందులో ఎలక్ట్రానిక్ గూడ్స్, టాయ్స్, ఫర్నిచర్, టెక్స్టైల్ లాంటి సెక్టార్స్ని సాధ్యమైనంత వరకు ఇంపోర్ట్స్ని తగ్గించుకుని దేశీయంగా ఉన్న కంపెనీస్కి ఎక్కువ ఫోకస్ ఇచ్చేందుకు ప్రభుత్వం దృష్టి పెడుతుంది. ఆత్మనిర్భర్ భారత్ అభియాన్లో భాగంగా అనేది ఒక స్టోరీ. ఇందుకు సంబంధించిన లోకల్ కంపెనీస్ మీద ఫోకస్ ఉండొచ్చు. అలాగే ఖరీఫ్ సోయింగ్ 44% మోర్ దెన్ లాస్ట్ ఇయర్. గతంతో పోల్చుకున్నట్టుగా 44% దాకా ఖరీఫ్ సోయింగ్ పెరిగింది అని చెప్పిన ఒక వార్త. సో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు, ట్రాక్టర్ సేల్స్ అనుకోవాలా, విత్తనాల కంపెనీల సేల్స్ అనుకోవచ్చా, లేదంటే పెస్టిసైడ్స్ రిలేటెడ్ సేల్స్ అనుకోవచ్చా, ఇవన్నీ కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా దీనికి అనుబంధంగా ముడిపడి ఉంటాయి. కాబట్టి అందుకు తగ్గట్టు మీ ఆలోచన దీన్ని కూడా మార్చుకోండి. అండ్ ఇప్పటి ఎంతమంది రెగ్యులర్గా గతం నుంచి ఫాలో అవుతున్నారో తెలియదు, కానీ రూరల్ థీమ్ బాగా ఉంటుందని ఆల్మోస్ట్ మనం 1.5 months నుంచి చెప్తూనే ఉన్నాం. అందుకు తగ్గట్టుగానే ఆ థీమ్స్ అన్ని కూడా అలాగే జంప్ అవుతూ వచ్చాయి. ఇప్పుడు కూడా ఇప్పటికి కూడా ఇంకా రూరల్ థీమ్ అనేది మరికొద్ది కాలం పాటు కొనసాగే అవకాశం ఉంది. వాటికి ఇట్లాంటి న్యూస్ అన్నీ కూడా దోహదపడతాయి. అండ్ అట్ $68 billion అంబానీ ఈస్ నౌ రిచర్ దెన్ వాన్ బఫెట్. సో వాన్ బఫెట్ కంటే ముఖేష్ అంబానీ ధనికులు. ప్రపంచ 10 మంది బిలియనీర్ల జాబితాలో ముఖేష్ అంబానీ 8వ స్థానానికి చేరుకున్నారనేది ఒక వార్త. వాన్ బఫే 9వ స్థానానికి పడిపోయారు. అయితే దీనికి ఒక కారణం ఉంది. ఎందుకంటే వాన్ బఫే దాదాపు మనకి చారిటీకి ఇచ్చారు. సో బఫే ఫార్చ్యూన్ డ్రాప్డ్ దిస్ వీక్ ఆఫ్టర్ హీ గేవ్ అవే $2.9 billion టు
చారిటీ. సో చారిటీకి ఆయన ఇవ్వడం చూసాం. దీనికి తోడు ఆఫ్టర్ డొనేటింగ్ మోర్ దెన్ 37 బిలియన్ ఆఫ్ బెర్క్షైర్ హ్యాథ్వే స్టాక్ సిన్స్ 2006 నుంచి ఆయన రెగ్యులర్గా $37 బిలియన్ ఆ, విరాళంగా ఇచ్చారు. కాబట్టి వాన్ బఫే ముఖేష్ అంబానీ కంటే ఆ, కాస్త కింద ఉన్నారు అనేది చెప్తున్న మాట కానీ, బట్ దీన్ని డైజెస్ట్ చేసుకోవడానికైతే అంత సిద్ధంగా అయితే నేను లేను. ఎందుకంటే ఆయన విజనరీ కానివ్వండి, ఆ, అంటే ఆయన విరాళాలు ఇచ్చే విషయంలో కానివ్వండి, వీటన్నిటిలో సో ముఖేష్ అంబానీ మనం పోల్చలేం కానీ, బట్ వాన్ బఫే అందులో ఇంకా తిరుగులేదు, రెండో అంశం ఏం లేదు. సో పామ్ ఆయిల్ హ్యాస్ అన్ ఇమేజ్ ప్రాబ్లమ్ అండ్ ఇట్స్ రూయినింగ్ సేల్. సో పామ్ ఆయిల్ హెల్త్ పరంగా కాస్త అంత సేఫ్ కాదు అన్న ఒక ఇది ఈ మధ్యకాలం ఇండియన్ మార్కెట్స్లో కూడా, ఇండియాలో కూడా ఎక్కువగా మనకి వినిపిస్తున్నమాట. సో పామ్ ఆయిల్ తయారు చేసే కంపెనీస్కి కొద్దిగా నెగిటివ్ న్యూస్ లాంటిది. కొద్దిగా గోద్రెజ్ అగ్రోవెట్ కూడా ఈ పామ్ ఆయిల్ బిజినెస్లో ఫోకస్ ఉంది కాబట్టి కాకపోతే వాళ్ళు డైవర్సిఫై చేసుకుంటున్నారు మెల్లగా. సో ఈ స్పేస్లో ఉన్న పామ్ ఆయిల్ కంపెనీస్కి రాబోయే రోజుల్లో మేబీ అంత ఎంకరేజింగ్గా మార్కెట్ ఉండకపోవచ్చు. జనాలు హెల్త్కి ఎక్కువగా ప్రయారిటీ ఇస్తున్నారు కాబట్టి ఈ పామ్ ఆయిల్ రిలేటెడ్ కంపెనీస్ కొద్దిగా ఫోకస్ తగ్గించుకుంటే మంచిది అన్నట్టుగా కనిపిస్తుంది. అండ్ జూన్ అప్టిక్ పెర్క్స్ అప్ శోభాస్ ఫస్ట్ క్వార్టర్ వాల్యూమ్స్. సో డెట్ రిడక్షన్ ఓవర్ పాస్ట్ 2 quarters. సో డెట్ తగ్గించుకుంటుంది ఈ శోభా డెవలపర్స్. అండ్ సౌత్లో ఉన్న వన్ ఆఫ్ ది బెస్ట్ కంపెనీస్లో శోభా కూడా రియాలిటీ స్పేస్లో మంచిది స్ట్రాంగ్ వికెట్ మీద కూడా ఉంది. సో శోభా లాంగ్ టర్మ్ కోసం కన్సిడర్ చేసే అవకాశం కనిపిస్తుంది అని చెప్పి బిజినెస్ స్టాండర్డ్ ఇస్తున్న వార్త. అలాగే ఎస్ బ్యాంక్ సెట్స్ ఫ్లోర్ ప్రైస్ ఆఫ్ ₹12 ఏ షేర్ ఫర్ ఎఫ్పిఓ. ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫర్కి మనకి ఏదైతే 15,000 కోట్ల రూపాయలు సమీకరించాలని చూస్తుందో దాన్ని ₹12 ఫ్లోర్ ప్రైస్గా నిర్ణయించారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇందులోనే పెద్ద ఎత్తున వాటా, ఎందుకంటే ఆల్రెడీ ఆ కంపెనీకి ఇందులో మెజారిటీ స్టేక్ ఉంది కాబట్టి 1760 కోట్ల రూపాయల మేర మ్యాక్సిమం ఇన్వెస్ట్మెంట్ని ఎస్బీఐ చేస్తోంది ఎఫ్పిఓ ద్వారా. సో దీనికి సంబంధించిన న్యూస్ ఇది. సో ₹25 దగ్గర నిన్న క్లోజ్ అయింది. 4% దాకా స్టాక్ నిన్న క్రాక్ అయింది, అంటే ఒక దశలో 9 to 10% దాకా పడింది. తర్వాత కొద్దిగా రికవర్ అయినట్టుంది, 5% డౌన్తో స్టాక్ అయితే క్లోజ్ అయింది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ మరి ఒకసారి చూద్దాం, ఇంకొక వీడియో ఏదైనా చేసే ప్రయత్నం చేద్దాం ఈ ఫ్లోర్ ప్రైస్కి సంబంధించి ఎస్ బ్యాంక్ సంబంధించిన పూర్తి డీటెయిల్స్ని, ఎందుకంటే ఇప్పటికీ డ్యూరేషన్ బాగా ఎక్కువైపోయింది కాబట్టి. సో థ్యాంక్ యూ సో మచ్. ఇది ప్రధాన దినపత్రికల్లో వచ్చిన టాప్ హెడ్లైన్స్. మళ్ళీ కోరుతున్నాము, లైక్ చేయండి, షేర్ చేయండి, మరింతమందికి ఇనిషియేటివ్ గురించి తెలియజేయండి. అండ్ లాస్ట్ ఆపర్చునిటీ, ఈరోజు మనకి అరవింద్ సంబంధించిన వెబినార్ ఉంది. సో ఇంట్రెస్టెడ్ ఎవరన్నా ఉంటే స్టిల్ ఇంకా ఆపర్చునిటీ ఉంది. సాయంత్రం ఈరోజు 7 నుంచి 9:30 వరకు అరవింద్ వెబినార్ ఉండబోతోంది. సో బేసిక్ ఫండమెంటల్స్ నుంచి సో చాలా అంశాలు ఇందులో కవర్ చేయబోతున్నారు. సో ఇంట్రెస్ట్గా ఉన్నవాళ్ళు ఖచ్చితంగా ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకోండి. ఇంకొక ఇంట్రెస్టింగ్ న్యూస్ ఉంది. హెచ్డిఎఫ్సి ఫండ్ కొత్తగా కొన్న ఏ స్టాక్స్ కొనింది, ఏ స్టాక్స్ అమ్మేసింది, ఏ స్టాక్స్ని తమ పోర్ట్ఫోలియోలో పెట్టుకుందన్న ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీని మనం profitmaster.in వెబ్సైట్లో ఇచ్చాము. సో కొద్దిగా టైం ఉన్న వాళ్ళు నేను లింక్ని ఇక్కడ షేర్ చేస్తాను డిస్క్రిప్షన్ బాక్స్లో ఆర్ఎల్స్ కింద కామెంట్ బాక్స్లో. ఇంట్రెస్ట్గా ఉన్నాడు ఒకసారి చూడండి. ప్రతి ఒక్క రిటైల్ ఇన్వెస్టర్ దీన్ని ఖచ్చితంగా చూడాల్సిన స్టోరీ ఇది. ఎందుకంటే మార్చ్ టైంలో వాళ్ళు ప్రాఫిట్స్ బుక్ చేసుకున్నారు, అంటే మార్చ్లో ఏవైతే స్టాక్స్ కొన్నారో వాటి నుంచి ఇప్పుడు ప్రాఫిట్ బుక్ చేసుకుని వేరే స్టాక్స్ వైపు హెచ్డిఎఫ్సి వెళ్తుంది. సో మన దగ్గర కూడా అలాంటి స్టాక్స్ ఏమైనా ఉంటే కొద్ది గొప్ప ప్రాఫిట్ బుక్ చేసుకునేందుకు ఒక అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఈ స్టోరీని మిస్ కాకుండా ప్రతి ఒక్క రిటైల్ ఇన్వెస్టర్ చూడాలని చెప్పి కోరుతున్నాను. సో ఇది ఈరోజు టాప్ హెడ్లైన్స్. సో థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ ఏ గ్రేట్ వీకెండ్.